నికోలస్ సర్కోజీ అనే ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడికి 5 సంవత్సరాల జైలు శిక్ష ప్యారిస్ కోర్టు విధించిందండి. అతను చేసిన అఫెన్స్ ఏంటంటే 2007 నుంచి 2012 మధ్య అతను అధ్యక్షుడిగా ఉన్న టైంలో కల్నల్ గడాఫీ అనే ఒక లిబియా నియంత దగ్గర నుంచి కొన్ని లక్షల యూరోల లంచం తీసుకున్నట్టుగా అభియోగాలు నమోదయ్యాయి. సో అతను ప్యారిస్ కోర్టు చివరిగా అతను దోషి అని తేల్చి అతనికి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. సో అతను నికోలస్ సర్కోజీ, ఒబామా వీళ్ళందరూ ఒకటే అడ్మినిస్ట్రేషన్లో, అంటే వీళ్ళందరూ యుఎన్లో మాట్లాడేవాళ్ళు అగెన్స్ట్గా లిబియా కల్నల్ గడాఫీకి ఎదురుగా. ఆ తర్వాత వీళ్ళే వార్ ప్లేన్లు పంపించి అతన్ని పదవీచ్యుతుడిని చేసి లిబియాని ఈరోజు దిక్కులేని స్థితిలో ఉంచారు. డబ్బులు తీసుకొని కూడా ఆ దేశంలో అనిశ్చితి సృష్టించిన పరిస్థితి నికోలస్ సర్కోజీదండి. సో అతనికి 5 సంవత్సరాల జైలు శిక్ష ప్యారిస్ కోర్టు విధించింది. అది విషయం.